గుడివాడలో వెంకటేశ్వర స్వామి కిరీటం వ్యవహారం కొలిక్కి వచ్చింది. తాకట్టు నుంచి ₹1 కోటి విలువైన కిరీటాన్ని ఆలయ కమిటీ విడిపించి మీడియా ముందు ప్రదర్శించారు. తప్పు జరిగింది, మన్నించండి అని ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రావు కోరారు. కళ్యాణ మందిరం నిర్మాణం కోసం నిధులు తక్కువ పడితే తాకట్టు పెట్టినట్లు కమిటీ చైర్మన్ అంగీకరించారు. రేపు కిరీటానికి సంప్రోక్షణ చేసి దాతల సమక్షంలో స్వామివారికి అలంకరిస్తామని కమిటీ చైర్మన్ ప్రకటించారు. మొదట కిరీటం తాకట్టు పెట్టలేదంటూ కమిటీ సభ్యులు బుకాయించే ప్రయత్నం చేశారు. రాజేంద్ర అండ్ బ్రదర్స్ షాప్ యజమాని రాజేంద్ర కొట్టారి దగ్గర తాకట్టు పెట్టినట్లు మీడియా ప్రతినిధులు ఆధారాలు చూపించారు. దీంతో మీడియాకు ఏం సంబంధం అంటూ దౌర్జన్యానికి దిగారు కమిటీ సభ్యులు. వైసీ సంఘాల పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జరిగిన తప్పును ఇక్కడితో వదిలేయాలని ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. డెవలప్మెంట్ కోసం డబ్బులు వాడాం, అంత అకౌంట్ అంతా ఉంది, ఆ ఇబ్బంది లేదు. పొరపాటు అనేది జరగడం జరిగింది. ఆ పొరపాటు సర్దిద్దుకొని తీసుకొని కిరీటం పెట్టాము. వాళ్ళ పార్టీ కూడా అప్పు చేద్దాం, సంపర్క చేసి గుళ్ళో పెట్టి చేపిస్తాం పూజ. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి ఇలా సమాధానం చెప్పి వెళ్ళొచ్చు కదా. అంటే అక్కడ బయటికి వెళ్ళి ఉన్నాడు, సీరియస్ గా బయటికి వెళ్ళాం. మధ్యాహ్నం వరకు ఉన్నారు కదా. లేదు సార్, మేము వచ్చే శాంతి అయింది. తప్పు జరిగిన చెప్తా, తప్పు సర్ది చేసుకున్నాం. కిరీటం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. మాకు కొన్ని ఇబ్బందుల వల్ల దాన్ని మాట్లాడుకుంటా దాన్ని చేసుకుంటా కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అందులో భాగంగా కొద్దిగా డిలే అయింది, అంతమించి వేరే ఏం లేదు. ఈయన వయసు సుమారు 75 సంవత్సరాలు, అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన గత ఎంతో మానసిక క్షోభకు గురయ్యి ఈయన ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని. డబ్బు కంటే గొప్పది ప్రాణం. చాలా మానసిక క్షోభకు గురయ్యి రకరకాలుగా కథనాలు మనం చూసాం. అవి ఏమీ లేవు. మేమందరం కలిసే ఉన్నాం. గుడివాడ నియోజకవర్గ 6 వయసులు అందరూ కూడా ఒకటే.